ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11, 12 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండును. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని జీతము నా యొద్ద ఉన్నది. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని. ఎవరైతే ఆ సంగతి గ్రహించి సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఈరోజు మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే, మోసం చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలో పోటీ పడుతున్నారు. ఎవరెంత తెలివిగా మోసం చేస్తే అంత గొప్ప అనుకుంటున్నారు. కాలం మారిందని అందరూ అనుకుంటున్నారు, కానీ మారింది కాలం కాదండి, మనిషి. చాలా విపరీతంగా మానసికంగానూ భౌతికంగానూ ఎవరిని వారే చెరిపేసుకుంటున్నారు. సత్యం తెలిసినా కూడా, కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నా కూడా, చాలా బాగా అర్థమవుతున్నా కూడా కొంత కూడా దానికి రెస్పాండ్ అవ్వకుండా నాకెందుకులే అని వదిలేస్తున్నారు. అపోస్తుల కార్యగ్రంథం 28-27 దేవుడు చెప్పారు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది అని. ఏది ఏమైనా దేవుని వాక్యం మాత్రం ఎప్పుడు తప్పవదు. అందరూ తప్పవుతారేమో కానీ దేవుని వాక్యం ఎప్పుడు సత్యమే. మనం గమనిస్తే అందరూ సిగ్గుపడాల్సిన విషయాల్లో కొంతమంది గర్వపడుతూ ఉన్నారు. ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్ఞానం సంపాదించారా, జ్ఞానం వచ్చిందా లేదా అని ఆలోచించడం లేదు. ఎలాగైనా సరే 90% మార్క్స్ వచ్చాయా లేదా, మంచి గ్రేడ్ వచ్చిందా లేదా, పాస్ అయ్యాడా లేదా, అంతే, అది మాత్రమే చూస్తున్నారు. వాళ్ళకెంత జ్ఞానం ఉంది, వాళ్ళకెంత నాలెడ్జ్ వాళ్ళు సంపాదించుకోగలిగారని మాత్రం చూడట్లేదు. డబ్బు సంపాదించాడా లేదా అనేదే చూస్తున్నారు, కానీ దాన్ని ఎలా సంపాదించాడు, ఏ పనులు చేసి ఎవరిని మోసం చేసి సంపాదించాడనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ కూడా గమనించడం లేదు. ఎవరు మంచి ఎవరు చెడు, ఏది సత్యం ఏది అసత్యం, నీతి న్యాయం ధర్మం ప్రేమ జాలి అనే విషయాలను అసలు ఆలోచించేవారే చాలా తక్కువైపోయారు. ఈరోజు డబ్బు ఎక్కడుంటే అక్కడే ఇవన్నీ ఉంటున్నాయి. డబ్బు వీటన్నిటిని కొనేస్తుంది. డబ్బు కోసం అందరినీ వీటిని అమ్మేస్తున్నారు. కానీ ఒక్కటి మర్చిపోతున్నారు, దేవుని యొక్క శిక్ష నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. కంగారేమీ లేదు, ఎవరి జీతం వారికి దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. నలుగురు నమ్మినంత మాత్రాన అసత్యం సత్యమైపోదు. దాని ఫలితం ఏదో ఒక రోజు బయటపడుతుంది. దేవుడు మాత్రమే సత్యమంతు. నీతిమంతుడిని దేవుడు ఎల్లప్పుడూ కూడా దృష్టించుతాడు. నీతిమంతుని ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి ఎప్పుడూ కూడా ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. చాలామంది అంటారు, మేము సైన్స్ నమ్ముతామండి అని. అసలు సైన్స్ ఏ విషయం చెప్తుందో, ఏం చెప్తుందో తెలుసా? ఒక క్రమంలో ఒక విషయాన్ని పరిశోధించి, అంటే రీసెర్చ్ చేసి దాని నుండి వచ్చే నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని సంపాదించడాన్ని సైన్స్ అంటాం. అంటే సైన్స్ లేకపోతే పరిసరాల విజ్ఞానం లేదు, విజ్ఞానం లేకపోతే ఈ సృష్టి అర్థం కాదు, సృష్టి అర్థం కాకపోతే దాన్ని సృజించిన దేవుని తెలుసుకోవటం సాధ్యపడదు. నిజమైన సైన్స్ సృష్టికర్తను తెలియజేస్తుంది. అందుకే చరిత్ర తెలియకపోతే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా మనకు తెలియదు. కనీసం మన చరిత్ర అయినా మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పటికే మన జీవితాల్లో జరిగినవే జరుగుతూ ఉన్నాయి, రిపీట్ అవుతూ ఉన్నాయి. కానీ మనం మాత్రం జాగ్రత్త మాత్రం పడడం లేదు. అంత్యదినాల్లో మానవులు ఎలా ఉంటారో కూడా అపోస్తులుడైన పౌలు గారు చాలా స్పష్టంగా రాశారు. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలు లేనివారు అని ఇలా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2-7 వచనాల్లో ఉంటుంది. ఈ సమాజం ఒక మనిషి అయితే బాగు చేయలేనంతగా పాడైపోయింది. మాటతో కూడా మార్పు చెందలేనంతగా పాడైపోయింది. కానీ ఏ భాషలో చెప్తే వారికి అర్థమవుతుందో ఆ భాషలోనే వారికి చాలా స్పష్టంగా దేవుడు చెప్పబోతున్నారు. కాబట్టి మనం అంత్యదినాలలో ఉన్నామని, దేవుని రాకడకు దగ్గరగా ఉన్నామని ఇప్పటికైనా ఆలోచించి, ఒకవేళ అన్యాయం చేస్తూ ఉంటే, ఒకవేళ ఇంకా అపవిత్రుడిగానే జీవిస్తూ ఉంటే మారడానికి ప్రయత్నించు. ఎందుకు అంటే ఎవరు ఎలా ఉంటే వారు అలానే ఉంటారని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండును. ఎవరెలా ఉంటారో అలాగే ఉంటారు, కానీ ఎప్పుడు వస్తుందో రాకడ తెలియదు. ఒకవేళ అది ఎప్పుడొచ్చినా ఎవరి జీతం వారికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ క్షణమైనా ఇప్పుడైనా అవకాశం ఉండగానే
ఆయన వైపు తిరిగి క్షమించమని పశ్చాత్తాపపడి మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే తప్పకుండా మనందరికీ కూడా ఒక నూతనమైన కృప, నూతనమైన ఆశీర్వాదం దేవుడిచ్చి మనల్ని తృప్తిపరుస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, మేము అంత్య దినాలలో ఉన్నామని అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ రోజుల్లో అందరూ కూడా స్వార్థప్రియులుగానే ఉన్నారు. ధనాన్నే అపేక్షిస్తూ దాన్నే ప్రేమిస్తూ ఉన్నారు. అహంకారంగా ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలు చాలా తక్కువైపోయారు. కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఇవన్నీ మా కళ్ళ ముందు కనబడుతున్నాయంటే మాకు అర్థమవుతుంది మీరు ఆకడ అతి త్వరలో ఉందని. మీరు ఆకడ వచ్చినప్పుడు ప్రభా, ఎవరి జీతం వారికి ఇవ్వడానికి మీ దగ్గర సిద్ధంగా ఉన్నది గనక, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారికే తెలుసు గనక తండ్రి, ఇదిగో ప్రభా, మరొక్కసారి తండ్రి మా జీవితాలను నూతన పరచమని వేడుకుంటున్నాం. ఈ పండుగ దినాలలో మరి ముఖ్యంగా మీరు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం అయితే వచ్చారో ఆ ఉద్దేశం తండ్రి, ఇదిగో ప్రభా, మా అందరి జీవితాల్లో నెరవేర్చి ఇప్పుడైనా తండ్రి మీ వైపు మా హృదయ పూర్తిగా తిరగడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, సత్యం ఏదైతే నీ వాక్యం బోధిస్తుందో ప్రభా, ఆ సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా మేము కూడా మా జీవితాల్లో ప్రభా ముందు కొనసాగడానికి సహాయం చేయమని, ఈ దినమంతా కూడా దేవా మా పనుల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో మీ కృప, కాపుదల, క్షేమము ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క కుటుంబానికి మీరు దయచేయమని, అయ్యా ఓదార్పు లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఓదార్చమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమేన్.